నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎస్ 369 న్యూస్. 7వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ వర్కర్ల రిలే నిరవధిక సమ్మె. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో అంగన్వాడీ వర్కర్ల రిలే నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకున్నాయి. అంగన్వాడీ టీవీ రవణమ్మ ఎం కాశమ్మ ఆధ్వర్యంలో 62 మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడీలకు మద్దతుగా శ్రీశైలం ఏఐవైఎఫ్ ఆటో యూనియన్ నాయకులు వీరికి మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు 26,000 రూపాయలు ఇవ్వాలి అని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అని ఆరోపించారు. పిల్లలు, గర్భిణీ బాలింతలకు మెరుగైన సేవలు అందించాలి అని, సిబ్బందికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని అంగన్వాడీ పివి రవణమ్మ ఎం కాశమ్మ కోరారు. అంగన్వాడీలకు 26,000 రూపాయలు ఉండాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఆదేశాలను పెడచెవిన పెట్టింది అని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఏఐవైఎఫ్ నాయకులు బి మల్లికార్జున, బి లక్ష్మయ్య, ఆటో యూనియన్ నాయకులు వి వెంకటశివుడు, శరత్ బాబు, రాము, బి శ్రీనివాసులు, ఎస్ కరీం బాషా, రామ్, శివకుమార్, వెంకటరమణ, తెలంగాణ శ్రీను, మల్లయ్య, తెలుగు శ్రీరాములు, బోయ శ్రీరాములు, నాని, తెలుగు జమ్మన్న తదితర ఆటో యూనియన్ కార్మికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల యూనియన్ అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల యూనియన్. నా పేరు రమణమ్మ. నేను అంగన్వాడీ కార్యకర్తగా శ్రీశైలం మండలం ఏఐటీసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజుకు మా సమ్మె నిరవధిక దీక్ష 6వ రోజుకు చేరుకున్నది. కానీ జగన్ గారు మా కోరికలు, న్యాయమైన కోరికలు ఈ రోజు వరకు సమ్మతించలేదు. మేము గత 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా మా న్యాయమైన కోరికలు తీర్చండి అని ఏ ప్రభుత్వాన్ని అడిగినా కూడా మా డిమాండ్స్ ఒప్పుకోవటం లేదు. వాలంటీర్స్ మేము సెంటర్స్కి తాళాలు వేసి సమ్మె బాటలో పాల్గొంటే వాలంటీర్లతోటి ఒక్క అంగన్వాడీ వర్కర్ హెల్పర్ చేసేటువంటి పని 9 మంది సిబ్బందితో అప్పచెప్పి 9 మంది సిబ్బందితో చేయదలుచుకుంది గత ప్రభుత్వము. జగన్ గారు మేము ఇద్దరు చేసే వర్క్ ని మీరు ఇంతమంది సిబ్బందికి అప్పచెప్పారు. ఇది న్యాయమైన పద్ధతిలో లేదు. మా సమస్యలు న్యాయబద్ధంగా ఉన్నాయని మేము అడుగుతున్నాము. మేము మిమ్మల్ని ఏమీ అడగట్లేదండి. మా న్యాయమైన కోరికలు ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గత ప్రభుత్వంలో గత తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువగా అదనంగా ఇస్తారని మన మాట తప్పను మడిమ తిప్పనన్న మీ సీఎం గారు ఈ రోజు మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. అక్క చెల్లెళ్ళు అని అంటూనే మాకు అంగన్వాడీ వర్కర్లకు చాలా అన్యాయం చేశారు మీరు. ఇప్పుడు మా చదువులు అది ఇదని అంటున్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న చదువులు అయ్యే ఉన్నవి, కానీ వర్క్ మీకు ఎందులోనూ లోటుపాట్లు చేయకుండా మీరు ఇచ్చిన వర్క్ 8 గంటల పని అన్నది 24 గంటల పనికి చేరుకున్నది. మీ సెల్ ఫోన్ ఇచ్చారు అంటున్నారు, దానికి ఎంతో విలువ కట్టారు. కానీ ఆ సెల్ ఫోన్ లో సిమ్ ఒకటి ఇచ్చారు, సెల్లులు మమ్మల్ని తీసుకోమన్నారు. మీరు ఇచ్చిన సెల్లులలో వాట్సాప్ లేదు, ఆ కెమెరాలు లేవు, ఏమి లేవు. అవి పని చేయడం సరిగా పని కూడా చేయట్లేదు. కానీ మా కష్ట నష్టాలకు, మా సమస్యలకు ఓర్చి మీ ప్రభుత్వానికి మేము న్యాయమే చేస్తున్నాం సార్. కానీ మీరు ఈ రోజు మా న్యాయమైన కోరికలు తీర్చలేకున్నారు. ఒకటి, 26,000 వేతనం ఇవ్వాలని, పెన్షన్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని. ఈ 2 కోరికలు మా న్యాయమైన కోరికలే. మీరు 62 సంవత్సరాలు అది ఇది పెంచానని అంటున్నారు, కానీ అవన్నీ మాకు పెన్షన్, గ్రాడ్యుయేటీ, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి సార్. దయచేసి మా మనవి విన్నవించుకోమని చెప్తున్నాము. మేము ఎక్కడ నిరవధిక సమ్మె చేస్తున్నాము, కానీ మేము ఎవరి మీద గొడవలకు కొట్లాటకు పోవట్లేదు. దయచేసి మా న్యాయమైన కోరికలు సమ్మతిస్తారని అంగన్వాడీ వర్కర్స్ తరఫున, హెల్పర్స్ తరఫున కోరుకుంటున్నాను. హలో, నా పేరు కాశమ్మ. నేను ఏఐటీసీ దానికి అధ్యక్షురాలిగా పనిచేస్తున్నాను. మేము న్యాయమైన కోరికలు మాత్రమే కోరుతున్నాము. ఎందుకంటే నువ్వు పాదయాత్రలో జగనన్న పాదయాత్ర తిరిగినప్పుడు అమ్మ నా ప్రభుత్వం వస్తే మీకు మంచి చేస్తాను అని చెప్పారు. అందుకనే మేము మీరు చెప్పిన బాటలోనే నడచండి అని మేము అడుగుతున్నాం. అంతే, మేమేమి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు, మీ ఆస్తులు ఇవ్వమని చెప్పడం లేదు, మీ పరిశ్రమలలో షేర్లు ఇవ్వమని మేము అడగట్లేదు. మాకు 26,000 జీతం మాత్రమే ఇవ్వమని చెప్తున్నాం. ఈ రోజు మేము ఈ రోజుకి 6వ రోజు. ఈ 6వ రోజు నుంచి బళ్ళు బంద్ చేస్తే తాళాలు పగలగొట్టించి దౌర్జన్యంగా సచివాలయం చేత చేపించిన ఈ దుర్మార్గమైన చర్యను మేము ఖండిస్తున్నాము. జగనన్న, ఇప్పటికే మేము చేసే పని 7 డిపార్ట్మెంట్లకు అప్పచెప్పావు,
అది సరిపోలేదన్నా, మీకు గుర్తులేదేమో, ఇంకా 3 డిపార్ట్మెంట్లు ఎత్తుకోండి మీరు. ఆ 3 డిపార్ట్మెంట్లు ఏమేమంటే, ఇంకా బరువులు వెయ్యాలి, ఆ బరువులు బుక్కులలో కొట్టాలి, తర్వాత మదర్స్ కమిటీని పిలిచి వాళ్ళకు మీటింగ్ కండక్ట్ చేసి ఈవెంట్స్ తయారు చేయాలి, ఎంపీఆర్ మంత్లీ రిపోర్ట్ చెప్పాలి, ఫుడ్ లెక్కలు ఇవ్వాలి. కాబట్టి ఇంకా మీరు 3 డిపార్ట్మెంట్లను మాట్లాడుకోవాలి. ఈ 10 డిపార్ట్మెంట్లు చేసే పని అంతా ఒక్క అంగన్వాడీ టీచరు, ఒక్క ఆయా చేస్తుంటే మీకు కళ్ళు కనిపించటం లేదన్నా. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? తాళాలు బగలగొట్టి బాలాట ఆడుకొని ఉయ్యాలలు ఊగుతున్నారు సెంటర్స్లలో. వాళ్ళకి 30,000 జీతాలు ఇస్తూ కూడా 10 మంది డిపార్ట్మెంట్లకు అప్పచెప్పి ఉదయం 9 నుంచి 12 వరకే వాళ్ళకు టైం ఇచ్చి, మాకేమో ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ఉండమంటుండ్రు. ఇది ఎక్కడి న్యాయమన్నా? కాబట్టి మేము 24 గంటలు పనిచేస్తున్నాం. 24 గంటలు ఎందుకు చేస్తున్నారు అంటారేమో. మీరు సెల్లులు ఇచ్చారు, ఆ సెల్లులు సరిగా పనిచేయటం లేదు. మేము మా జీతంలోనే ఈఎంఐలు కట్టుకొని మేము సెల్లులు కొనుక్కొని, అవి కూడా ఒక్కోసారి నెట్టు రాదు, నెట్టు రాకుంటే అర్ధరాత్రి 1 గంట వరకు మేల్కొని, మాకు మా అధికారుల ఒత్తిడి వల్ల తొందర కావాలంటున్నారు అనమాట. బరువులు అవన్నీ ఏం చేసాం సార్, మేము నైట్ 1 గంట వరకు మేల్కొని అది ఇంటర్నెట్ వచ్చిన టైంలో మేము అప్పుడు పోషణ ట్రాకర్ల బరువులు, కేంద్రం ఇచ్చిన వైఎస్ఆర్ దాంట్లో బరువులు, కేంద్రం ఇచ్చిన పోషణ ట్రాకర్ల బరువులు వేస్తూ 24 గంటలు పనిచేస్తున్నాం. మేము 8 గంటలు చేయటం లేదు. కాబట్టి మా న్యాయమైన కోరికలు తీర్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమస్య పరిష్కరించకపోతే ఈ నిరవధిక సమయంగా గట్టిగా ఉధృతంగా